2006 నుండి వేలాది ఉద్యోగాలు సాధించిన రామప్ప అకాడమీ ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ వ్యాయామ శిక్షణ స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎస్ఎస్సి ఫలితాలలో విజయం సాధించడానికి ముందున్నటువంటి విద్యార్థులు 70 నుండి 80 మార్కులు వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే 68 కంటే ఎబవ్ వచ్చాయో వాళ్ళందరూ కూడా వెల్కమ్ టు రామప్ప అకాడమీ. యూనిఫామ్ డ్రెస్ వేయాలి అంటే 2 చేతులు కలిపితే ఎట్లయితే సప్పట్లు అవుతుందో ఫిజికల్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్ రెండింటిని కూడా మిక్స్ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. మరి చాలామంది చేద్దామంటే వచ్చే వరకు టైం అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే ఆర్పిఎఫ్లో బాయ్స్కి అయితే 5 నిమిషాల 40 సెకండ్లలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుండే ప్రాక్టీస్ అనేది అవసరం. రామప్ప అకాడమీలో కమల్ కోచ్ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 60 to 70 మెంబర్స్ ఆర్పిఎఫ్, ఒక 5-6 వేల మంది ఎస్ఎస్సి జీడీలో, తర్వాత సివిల్ కానిస్టేబుల్ ఒక 10,000 పైచీలకు విద్యార్థులు ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. అదే తరహాలో మంచి నైపుణ్యమైనటువంటి శిక్షణని నేర్చుకోవడానికి వెంటనే వెల్కమ్ టు రామప్ప అకాడమీ. ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంది, ఫిజికల్ ట్రైనింగ్ కమ్ థియరిటికల్ ట్రైనింగ్ ఉంది. ఉదయం 2 గంటలు ఫిజికల్ ట్రైనింగ్, ఈవినింగ్ 2 గంటలు ఫిజికల్ ట్రైనింగ్. అట్ ది సేమ్ టైం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసెస్ కూడా రన్ అవ్వడం జరుగుతూ ఉంది. స్పెషల్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ సంతోష్ అండ్ రోహిత్ గార్ల ఆధ్వర్యంలో కూడా స్పెషల్ ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ నడుస్తున్నాయి. పాలిటీ ప్రవీణ్, హిస్టరీ కరీంరాజ్, జోగ్రఫీ వచ్చేసి కోటేశ్వరరావు, ఎకానమీ వచ్చేసి శ్రీనాథ్ గార్లచే కోచింగ్ అనేది ప్రారంభమైంది. వెల్కమ్ టు రామప్ప అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.